ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. 147వ కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆమేన్. దేవుని కృప అనేది చాలా శ్రేష్టమైనది. మనము ఏ విధంగా ప్రాణంతో ఉన్నామో, మనము ఏ విధంగా జీవంతో ఉన్నామో, మన జీవము కంటే, మన ప్రాణము కంటే, మనకంటే శ్రేష్టమైనది దైవ సంబంధమైన కృప అండి. ఆ కృపకు అంత విలువ ఉన్నది. ఆ విలువైనటువంటి కృపను పొందుకోవడానికి మనం ఈ రోజున సాహసం చేయలేకపోతున్నాం. మన ప్రభువుని అడిగితే ఆయన ధారాళముగా మనకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ వాక్యంలో చూస్తే తన యందు భయభక్తులు గల వారి యందట, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యేసయ్య ఆనందించువాడై ఉన్నాడు. ఎవరైతే దేవుని కృప కావాలని ప్రార్థిస్తారో, దేవుని కృప కావాలని దేవుని సముఖముందు విన్నపం చేస్తారో, వారికట్ట యేసయ్య ధారాళముగా కృప కుమ్మరిస్తాడంటే. చెట్టు మీద మంచు ఏ విధంగా పడుతుందో, మంచు వలె దేవుని కృప అనేది మనం ఆవరిస్తుంది. ఆ కృప ద్వారా మనము బలవంతులుగా మార్చబడదు. ఉదయాన్నే దేవుని కృప కుమ్మరించబడితే ఆ కృప ద్వారా మన జీవితంలో మన దినములన్నీ ఉత్సహించి సంతోషపడతామంట. మరి ఆ దేవుని కృప పొందుకోవడానికి మనము దేవుని సముఖమందు మోకాళ్ళ మీద నిలిచి ప్రభుసన్నిధిలో ప్రార్థన చేసుకుంటే యేసయ్య మనకు ధారాళమైనటువంటి కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మీ కృప కొరకు మేము కనిపెట్టి అడిగినప్పుడు అది మాకు ధారాళంగా అనుగ్రహించబడుతుందని, మాలో ఉన్నటువంటి జీవము కంటే, మా ప్రాణము కంటే 1000 రెట్లు శ్రేష్టమైనది దైవ సంబంధమైన కృప అని, ఆ కృపను మేము పొందుకోవడానికి మీరు మాకు నా తండ్రి మంచి సమయాన్ని అనుగ్రహించున్నారు. ఈ సమయములోనే, ఈ గడియలోనే, ఈ కడవరి దినములోనే మీ కృపయందు మేము కనిపెట్టి పొందుకొని అనేకులు ఎదుట మా జీవితాన్ని ఆనందకరముగా మలుచుకోవడానికి, మా ద్వారా మీ నామం ఆనందపడడానికి మీరు మాకు సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.